తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తాను ఢిల్లీకి వెళ్లానని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన చెప్పిన పని కోసమే తాను వినోద్ కుమార్ తదితరులం వెళ్లామని చెప్పారు. ముఖ్యమంత్రి పెట్టే అక్రమ కేసులను ఎదుర్కోవడానికి కాళేశ్వరం కేసులపై ఢిల్లీకి వెళ్లి లాయర్లతో చర్చించినట్లు చెప్పారు. కానీ తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఓ నుంచి లీకులు ఇచ్చారని, మీడియా వాళ్లతో అర్థం లేని బ్రేకింగ్లు పెట్టించారని ఆరోపించారు. విషయం ఉన్నవారు ఎవరైనా ఇలాంటి పనులు చేయరని, విషయం లేని వారే ఇలా చేస్తారని విమర్శించారు. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపింది రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా నీ కుట్రలు, నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం. అదేవిధంగా మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా, ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సరే, అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరం అయితే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడానికి స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే, వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి ఫర్దర్గా కేసు పర్సుయేషన్ కోసం కూడా మాట్లాడడానికి వెళ్ళాం. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో. అదేంటి? బ్యాగుల కేసు. బ్యాగుల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, టీవీ ఛానల్స్లో ఉండేటువంటి ఆన్లైన్ ఛానల్స్ కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న చూస్తే కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్, 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000? అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ, ఆన్లైన్ ఛానల్స్ కానీ, అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత,
ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది, అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జగిత్యాలలో భారీ సభను ఏర్పాటు చేశారు. కాగా ఈ సభపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాద సభపై ఆమె ఘాటుగా స్పందించారు. జగిత్యాల సభలో కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కవిత సెటైర్లు వేశారు. 75 ఏళ్ల వచ్చిన వ్యక్తి నవ యువకుడైతే రాష్ట్రంలోని లక్షలాది మంది యువకులు ఏమవ్వాలి అని ఆమె ప్రశ్నించారు. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తిన. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒకటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక మాట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేస్తూ కేకే కమిటీ వేస్తామని కాలయాపన చేస్తే ఒక్క మాట కనీసం బిచ్చమెత్తుకుంటున్నాడు ఉద్యమకారులు. రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. పిడికిలెత్తి పోరాడినటువంటి నా ఉద్యమకారుల అన్నదమ్ములు బిచ్చమెత్తుకుంటారు ఇవాళ రోడ్ల మీద. మరి ఏం పునరేకీకరణ? వైఎస్ రాజశేఖర రెడ్డి కావాలన్న వాళ్ళతో పునరేకీకరణ. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అనేక రకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉంటే నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు, ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని, మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. అందుకే నేను ఇన్వైట్ చేస్తున్నా. నేను కొత్తగా పెట్టబోయే పార్టీలో యూత్కి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి యంగ్ పార్టీగా ఉండేటటువంటి కొత్త చేంజ్ తీసుకొచ్చే పార్టీ వైపు ప్రజలు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఐ ఆల్సో వాంట్ టు సే దట్ దిస్ విల్ బి అ ప్లాట్ఫామ్ ఇన్ అవర్ స్టేట్ which will give voice to the voiceless, the voices, the communities which were not represented till now. Let it be women, let it be differently abled people, let it be Gen Z, let it be transgenders. All of you will also find space. I particularly want to appeal to the Gen Z. They all believe, all these political parties believe that you are distracted by your screens. They believe that you are believing their misinformation. But this is the time, let us prove it to them. And let us use the same screens to spread the right kind of information, to empower the right kind of people, to give voice to the people who are voiceless. ప్రభుత్వాన్ని గద్దె దించాలని కేసీఆర్ అంటే తామేమీ చేతులు కట్టుకొని కూర్చోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షానికి సూచనలు ఇవ్వాలి కానీ కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు తాము భయపడబోమని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకుంటేనే తాము అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు. మరో 10 ఏళ్ల పాటు తెలంగాణలో తామే అధికారంలో ఉంటామని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు. సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక
కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో పట్టణంలో మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతాను. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము ఏ రాష్ట్రం పాకిస్తాన్, ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ 2 రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు సీనియర్ నాయకులు మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల 2 రాష్ట్రాల ప్రజలకు 2 రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశం సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమం, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కరించారు. అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల కల్పన జరగాలంటే అది ఒక్క ఎన్డీఏతోనే సాధ్యమని, తమిళనాడు రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురాగల శక్తి ఎన్డీఏ కూటమికి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు చెన్నైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎంకే, కాంగ్రెస్ పార్టీల వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎలా నష్టపోతోందో వివరించారు. తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఎటు చూసినా దివ్యక్షేత్రాలే దర్శనమిస్తాయి. అరుణాచల శివుణ్ణి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తూ ఉంటారు ఇక్కడికి. అది ఒక ఆనవాయితీగా ముందుకు పోతున్నాం. మనందరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమిళ్, తెలుగు,
కన్నడ, మలయాళం. మన భాష ఏదైనా మనమంతా ద్రవిడలం, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఈ ఐకమత్యాన్ని తేవడానికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీని ప్రారంభించాం. ఎందుకంటే 4 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒక పక్క తమిళనాడు కృష్ణగిరి ఉంది, ఇంకొక పక్క కర్ణాటక కోలార్ ఉంది. కేరళను కలుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ద్రవిడ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు ఒక్కసారి గతానికి వెళ్తే మద్రాస్ ప్రెసిడెన్సీ మనం అందరం కూడా కలిసి ఉన్నాం. నేను చెన్నైలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, అక్కడ నీళ్లు లేవు. అలాంటి చెన్నై నగరానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారైతే దానికి సహకరించిన వ్యక్తి ఆనాటి ఎంజీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు కలిసి ఆ రోజు మీరు చూస్తే చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చారు. ఇంకో పక్క తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం. మా తమ్ముడు చెప్పినట్టు చరిత్ర ఉన్నంత వరకు ఎంజీఆర్ ని గుర్తుపెట్టుకుంటారు, ఎన్టీఆర్ ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మహానాయకులు ఇంకొక 2 ఏళ్ళలో 50 ఏళ్ళు అవుతుంది. నేను కూడా దేశంలో అనేక సార్లు రాజకీయాలు చేశాను, ప్రధాన మంత్రుల్ని ఎంపిక చేశాం. అదే సమయంలో చాలా మంది ప్రధానమంత్రులను చూశాను. అందరికంటే చాలా స్ట్రాంగ్ గా పనిచేసే వ్యక్తి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చెప్పండి అవును అని చెప్పండి. ఇంకొక పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తమిళల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి. మొన్నే మనం ఒకసారి చూశాం. మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించారు. సముచితమైన గౌరవం ఆడబిడ్డలకు ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించిన వ్యక్తి మోడీ గారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనను గాలి కొదిలేసి కేవలం ప్రతిపక్షంపై బురద జల్లడమే లక్ష్యంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. కడపలో వ్యక్తిగత కారణాలతో జరిగిన దస్తగిరి హత్యను వైఎస్ జగన్ కి ఆపాదించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అమరావతిలో జరుగుతున్న వేల కోట్ల దోపిడీని మరియు గత 21 నెలల్లో జరిగిన 30కి పైగా రాజకీయ హత్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే మంత్రులు రాజీ లేని అసత్య ప్రచారాలకు ఒడుగడుతున్నారని ధ్వజమెత్తారు. వర్గాల మధ్య వచ్చినటువంటి ఒక చిన్న వివాదం తర్వాత ఆ 2 వర్గాలు కొట్టుకుని దానిలో దస్తగిరి యొక్క కొడుకు కొన్ని దెబ్బలు బాగా తగలటం వల్ల హాస్పిటల్ అడ్మిట్ చేస్తే, ఇదే దస్తగిరి వాళ్ళ కొడుకుని రిమ్స్ లో హాస్పిటల్ చూడటానికి వెళ్ళినప్పుడు అతి దారుణంగా వాళ్ళ ప్రత్యర్థుల ద్వారా చంపేయబడ్డాడు. దానిని మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డి గారి హస్తం ఉందని, అది ఆయనే చేయించారని చెప్పని ఆయన మీద నింద మోపుతూ దాని నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అంటే దీనినే పనిగా పెట్టుకుని ఇద్దరు, నిన్నేమో మంత్రి రామానాయుడు గారు, ఇవాళ పార్థసారథి గారు, వాళ్ళ శాఖల్ని వదిలిపెట్టేసేసి వాళ్ళకిచ్చిన బాధ్యతలను వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత సిగ్గు లేకుండా, కొంచెం కూడా సిగ్గు లజ్జ లేని అసలు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క స్పీచ్ వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీకు ఏం బాధ్యత అప్పచెప్పారు? ప్రజలు మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించారని చెప్పని మీరు డంకా కొట్టుకుంటున్నారు కదా, మీ యొక్క శాఖలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? రాష్ట్రంలో ఏది జరిగినా కూడా
అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి గొడ్డల పార్టీ అని, హత్యలు చేస్తాడని చెప్పని ఎంత చండాలంగా మీరు మాట్లాడుతున్నారు. అసలు ఏదైనా గాని అన్నిటిని మించి హోంశాఖ అనిత గారు ఎక్కడున్నారు చెప్పండి. గత 21 నెలలుగా దాదాపు 25 నుంచి 30 దాకా రాజకీయ మర్డర్లు జరిగినాయి. వాటన్నిటిని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఎక్కడో రాజధాని ఒకటి కడతామని చెప్పి అడ్డగోలుగా దాని వెనక చేస్తున్నటువంటి అక్రమాలని ప్రజలు గుర్తుపడతారని, ప్రజలకి మేము స్పష్టత ఇస్తున్నామని మెల్లిమెల్లిగా గమనించి వాళ్ళు మీ మీద వ్యతిరేకత తీసుకుంటున్నారని చెప్పని తెలుసుకున్న మీరు ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ దస్తగిరి యొక్క విషయాన్ని బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేస్తుంటారు, ఆయనది ఒక గొడ్డల పార్టీ అని ఎంత సిగ్గు లేకుండా ఒక మంత్రి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శాఖల్ని వదిలిపెట్టి, ముఖ్యంగా అనిత గారు అయితే అసలు అడ్రస్సే లేరని చెప్పుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ లో ఆయన భజన బృందం, ఈ శాఖలన్నీ కూడా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి భజన బృందం కింద మారి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే నా ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదుకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించడమే కాకుండా తద్వారా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలతో నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ను కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్లి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులు శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ కుటుంబాలు ఎవరయ్యా? ఏ అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరులో దాడులు? ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో?